పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇంట్లో ఉండే మహిళలు ఏదైనా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చాలామందికి ఉంటుందండి. ఎందుకంటే పిల్లలు వాళ్ళని కొంచెం స్కూల్కి పంపించేశాక కాస్త ఫ్రీ ఉంటుంది. ఆ టైంలో మనం కూడా ఏదైనా చేద్దాము, ఓ కోట్లు సంపాదించే లేకపోయినా మన ఖర్చుల వరకు మనకి అనే ఒక ఆలోచన ఉంటుంది. అలాంటి వారికి ఏదైనా మంచి ఐడియా చెప్పండి మీరు. అంటే ఇది పురాతన ఐడియాలు కూడా ఉన్నాయి కదా జయ, బోల్డ్. ఇప్పుడు లేటెస్ట్ బిజినెస్లు, ఈ ఆన్లైన్ బిజినెస్ విధానాలు బాగా కనపడుతున్నాయి జయ. ఒక సైట్ ఏదైనా పెట్టుకోవటం, సైట్ని ప్రమోట్ చేస్తూ మనం పర్చేజ్ అమ్మకాలు చేసి డబ్బులు మనకు కూడా ప్రాఫిట్ వచ్చేలాగా చేయటము, రకరకాల విధానాలు ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో మనం పాత విధానం ఏంటంటే టైలరింగ్ ద బెస్ట్ జయ. ఇవాళ రేపు అద్భుతమైన బిజినెస్ బుటికే. అవును. చంటి బిడ్డ, నెల రోజులు చంటి పిల్ల, దాని బార్సాల, దానికి ఒక డ్రెస్సు, మరి బుట్టదానికి ఎంత కావాలి చేయ? 1/2 మీటర్ క్లాత్ చాలు. కాకపోతే ఒక ఫ్రాకో, ఒక లంగానో, ఒక వస్తువు మళ్ళీ అది బుజ్జిది పిల్లకి గుచ్చుకోకుండా ఉండేలాంటి ఒక ప్లాను. అమ్మకి కూతురికి ఒకటే రకం బట్టలు, ట్రెండింగ్గా ఉండాలి. అమ్మకి నాన్నకి కూతురికి కొడుక్కి 4 కలిపి ఒక రకం బట్టలు, అంతే. ఇవి కదా ప్లాన్. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? జనాలకి టైలర్ల వల్లే కదా. అంతేగా. ఈ టైలరింగ్లో ఎంత చిన్న పని నుంచైనా మొదలుపెట్టి ఎంత పెద్ద పని వరకైనా చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే సడన్గా మీకు 30 ఏళ్ళు వచ్చాక టైలరింగ్ చేస్తా అంటే కొంచెం కష్టం. మీరు ఏ డిజైనర్ దగ్గర చేరి నేర్చుకోవాలి. బేసిక్స్ చిన్నప్పటి నుంచి కాస్త కుట్టడం అవి అలవాటు ఉన్న వాళ్ళకి సులువు. లేదా ఇప్పుడు కూడా 30 ఏళ్ళు వచ్చాక మెల్లిగా మొదలుపెట్టి ఒకటి నేర్చుకుని, చిన్న చిన్న పనులు నేర్చుకుని, ఓ 4-3 కలిసి, 2 ఫ్రెండ్స్ కలిసి ఒక టైలర్నో లేకపోతే ఒక డిజైనర్నో హైర్ చేసుకుని, ఒక మాస్టర్ని హైర్ చేసుకుని ఒక చిన్న ప్లేస్ చూసి పెట్టుకోవచ్చు. మీరు ప్రతి కాలనీలో 2 లేదా 3 టైలర్లు ఉంటారు. ప్రతి వాళ్ళకి బట్టలు కుట్టించుకోవటం అవసరమే. పాత రోజుల్లో లాగా బట్టలు తక్కువ కాలం కాదు ఇది. అవును. ఎలాంటి వాళ్ళైనా టైలర్కి 500 నుంచి 800 దాకా ఇస్తున్నారు బ్లౌజులకి. ఎంత రెడీమేడ్గా మనకు వచ్చినా కూడా రెడీమేడ్ ఎంత ఉందో డిజైనింగ్ కూడా, స్టిచ్చింగ్ కూడా అంత బిజినెస్ నడుస్తుంది. దీంట్లో ఒట్టిగా హుక్స్ కాజాలు కుట్టే పని వాళ్ళు కనపడతారు. ఎవరో టైలర్ ఉన్నాడు, బొటిక్ ఉంది, వాళ్ళకి హుక్స్ కాజాలు కుట్టి అదే వచ్చు, నీకు అదే చెయ్యి. నీకు అద్దాలు కుట్టడం వచ్చు, నువ్వు అదే చేయొచ్చు. పీకో ఫాల్స్ ఈజియెస్ట్ మెథడ్. ఒక మెషిన్ కొనుక్కుంటే ఒక 5-6 వేలు పెట్టి, ఉషాందో ఏదో జెనోమో అలాంటి మెషిన్లు ఉన్నాయి, అది కొనుక్కుంటే చక్కగా పీకో చేస్తుంది. మీరు పీకో చేసుకోవచ్చు. అసలు శారీకి పీకో ఫాలు చేయకుండా కట్టుకుంటున్న వాళ్ళు లేనే లేరు. అవును. ఓ డిజైనరు, ఒక టైలరు, ఒక బొటిక్, దాని పక్కన బ్లౌజ్కి లైనింగ్ అతికేసి ఇచ్చేవాళ్ళు. అడన్నీ కట్ చేసి ఇచ్చేస్తాడు, లైనింగ్ అతుకు పెట్టి ఇవ్వాలి నువ్వు. తర్వాత బ్లౌజ్ వాళ్ళు కుట్టుకుంటారు, ఇదొకటి. పైపింగ్కి తయారు చేసి ఇచ్చేవాళ్ళు, అదొకటి. అక్కడి నుంచి మగ్గం వర్కులు, చిన్న చిన్న హ్యాండ్ వర్క్స్, అద్దాలు కుట్టడం, నక్షీ వర్క్, నక్కీ పని అని చేస్తారు, సన్నగా బెరిసేవి, అది ఇలా పెట్టి కుట్టడం. నాకు కూడా వచ్చు చేయ అది. మేము ఎప్పుడో 20 ఏళ్ళ నాడు ఒక వర్కర్, ఒక ఆవిడ దగ్గర మేము మగ్గం వర్క్ నేర్చుకున్నాం. అప్పట్లో కొంతమంది మా చుట్టుపక్కల కూడా 5-6 వచ్చి మా ఇంట్లోనే మగ్గం వర్క్ నేర్చుకున్నారు, మా ఫ్రెండ్స్ కొంతమంది. ఆ మగ్గం వర్క్తో పాటు నాకు వచ్చేది ఆ పని, మేము నేర్చుకున్నాం. దాంతోపాటు ఆవిడ నక్షీ వర్క్, ఆ సన్నటి రేకు లాంటిది తేవటం, దాన్ని పెట్టడం, దానికోసమని బొట్టన వేలు గోరు పెంచుకోవాలి. నా గోళ్ళు ఉండవు కదా, ఊడిపోతూ ఉంటాయి, గోరు పెంచుకోవాలి, బొట్టన వేలుతో ఇట్లా చేయాలన్నమాట. దాన్ని అద్దాలు కుట్టడం, నాకు చిన్నప్పుడే చిన్న చిన్న హ్యాండ్ ఎంబ్రాయిడరీ పనులు వచ్చు. టైలరింగ్ అవి మాకు ముందు నుంచి వచ్చు, మా పెద్దకే చేసేది. మాకు అందరికీ మేము ఆ రోజుల్లోనే ఎవరి లంగాలు వాళ్ళు కుట్టుకోవటం, ఎవరి బ్లౌజులు వాళ్ళు కుట్టుకునేవాళ్ళం, మాకు అలవాటు ఉంది. దాంతో ఈ పనులు ఇంట్రెస్ట్. ఇప్పుడు చేయట్లా, నేను ఇప్పుడు బిజీగా అయ్యాను. కానీ అవునవును, ఏ కాస్త చిన్న ప్రాబ్లం వచ్చినా బ్లౌజ్ సెట్ చేసుకుంటాను చేయాలి నేను, మెషిన్ పెట్టుకుని. అప్పుడు నేర్చుకున్నాం. డ్రెస్సులు మీరే కుట్టుకుంటారు కదా? ఇంట్లో వేసుకునేవి కుట్టుకుంటాను. ఇప్పుడు కుట్టడానికి సమయం కూడా లేదుగా. అదే కదా. మళ్ళీ అవి కుడుతుంది, పైజమాలు కట్ చేసి ఇచ్చేస్తాను. నేను చాలా పర్ఫెక్ట్గా కట్ చేయగలను డ్రెస్సు. నా డ్రెస్సుల వరకు నాకు చక్కగా ఒంటికి అద్దినట్టు కుట్టుకోవడం వచ్చు నాకు. ఇప్పుడు అవకాశాలు ఎట్లా పెరిగినాయి జయ. ఇప్పుడు నాకు వచ్చంటే నాదేదో పనితనం కాదు, నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఈజీ బ్లౌజ్ కటింగు ఇంటర్నెట్లోనే నేర్చుకున్నాను. అసలు పాయింట్ టు పాయింట్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ పనులలో ఏదైనా పని చేయాలన్న ఆసక్తి ఉండాలి. ఈ బ్లౌజులకి వాటికి వెనకాల ధాగాలు వేస్తారు, ఆ తాళ్ళు తయారు చేసేవాళ్ళు,
ఆ పైపింగ్ తయారు చేసేవాళ్ళు, వాటికి డిజైనర్ కుచ్చులు తయారు చేసేవాళ్ళు. అవును, దేనికి ఎన్ని రకాల పనులు ఉన్నాయి జయ. చేయాలన్న ఆలోచన ఓ డిజైనర్ ఎక్కడికైనా వెళ్ళి ఎవరితోటైనా మాట్లాడుకుని నలుగురితో మంచిగా హ్యూమన్ ఫ్రెండ్లీగా ఉండి నేను ఫాల్ గుట్టు పెడతాను, అవేమి చిన్న పనులు కాదు, చిన్నతనం పడాల్సిన పని కూడా కాదు. అవునండి, చిన్నతనము పడక్కర్లా, పెద్ద పెద్ద బిజినెస్లు నడుస్తాయి వాటి మీద. హ్యాపీగా చేసుకోవచ్చమ్మా. ఎన్ని రకాల పనులు చేసి ఏదైనా పెయింటింగ్ అవి ఆసక్తి ఉంటే ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్స్ అవి ఎంత బాగున్నాయి. ఇప్పుడు ఈ బ్లాక్ ప్రింటింగ్ లాంటివి నేర్చుకోవచ్చు. అవన్నీ కూడా బాగానే ఉంటాయి ప్రతి చోట. ఇప్పుడు ప్రింట్ చేసిన బట్ట, ఇప్పుడు నీ డ్రెస్ ఉంది, దీని మీద అద్దాలు కుట్టున్నాయి, ఈ అద్దం కుట్టడం వేరే వాళ్ళ పని. అవును, డ్రెస్ డిజైనర్ ఒకడు, ప్రింటర్ వేరు, డిజైనర్ వేరు, కుట్టేవాడు వేరు, దాని మీద వర్క్ చేసేవాళ్ళు ఇంకొకళ్ళు. వీటిలలో మీరు ఏ పని తీసుకున్నా చేతి నిండా పని ఉంటుంది. ఈ పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, తర్వాత ఈ పండగలు, యాన్యువల్ డేస్ ఇలాంటివి దొరికితే ఇంకా బ్రహ్మాండంగా నడిచిపోతుంది. మనకి సంవత్సరం అంతా పండగలే. పండగ పెళ్ళిళ్ళకి సీజన్లు ఉన్నాయి, ఆ సీజన్ అంతా మనం బిజీగా ఉండొచ్చు కదా. అక్కడి నుంచి చూడు, ఏ డ్రెస్ అయితే డిజైన్ డ్రెస్ చేసుకున్నారో అలాంటివే గాజులు, అలాంటివే ఇయర్ రింగ్స్ చేసే విధానం కూడా కనపడుతుంది. గాజులు చేయటం, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, అవును, సిల్క్ థ్రెడ్ ఇయర్ రింగ్స్, పాపిడి బిళ్ళలతో సహా సిల్క్ థ్రెడ్తో చేసి పారేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇళ్లల్లో కూర్చుని చేసేవే. మీకు చేయాలన్న ఆసక్తి, చేసే ఓపిక, దాన్ని మార్కెట్ చేసే ఒడుపు, 3 ఉంటే మనకు లేదు మార్కెట్ ఒడుపు. ఎవరినైనా ఒక ఫ్రెండ్ని పెట్టుకోండి, మార్కెట్ తను చేస్తుంది పని, మీరు చేయండి, జాగ్రత్తగా మాట్లాడుకోండి. అదొక పాయింట్ ఉంటుంది. జాగ్రత్త ఉంటుంది. వీళ్ళ పరిశ్రమ అంతా పక్క వాళ్ళు లాగేస్తూ ఉంటారు. అలాంటి చోట జాగ్రత్త పడండి. మనకి ఇప్పుడు బోల్డ్ అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు మీకు డ్రెస్ డిజైనింగ్ మీద ఆసక్తి ఉంది, చక్కగా ఇంటర్నెట్లో చూడండి, మీషోలోనో ఇందులోనే పెట్టేసుకోవచ్చు, సేల్ చేసుకోవచ్చు, మీషోలో పెట్టుకుని అమ్మేసుకోవచ్చు. నేర్చుకోవడానికి కూడా మీరు మనుషుల దగ్గరికే వెళ్ళి నేర్చుకోకర్లేదు, ఒక లైట్ చూసుకుని ఆన్లైన్ హ్యాపీగా నేర్చుకోవచ్చు. మేము ఒక కన్నడ ఆవిడ ఇంగ్లీష్లో మాట్లాడతారు, బెంగళూరు బేస్డ్ ఆవిడ చెప్పిన మా పెద్దకే నాకు డ్రెస్ డిజైనింగ్, డ్రెస్ కటింగ్ నేర్పించారు, కానీ అంత పర్ఫెక్ట్గా రాలే నాకు. తాను చక్కగా చిన్న పేపర్ కట్ చేసి ఎంత ఎక్స్ట్రా పెట్టాలి, షోల్డర్ దగ్గర ఎంత ఎక్స్ట్రా పెట్టాలి, నువ్వు బ్యాక్ నెక్ దించితే నెక్ దించడాన్ని బట్టి షోల్డర్ తగ్గించాలి. మొదట తెలియక నెక్ దించేస్తే షోల్డర్ అంతే పెడితే అసహ్యంగా అయ్యేది డ్రెస్. ఆవిడ చెప్పిన ప్లాన్ ప్రకారం నువ్వు పెట్టే ఇంచీల్ని బట్టి ఒక పావు ఇంచి చొప్పున తగ్గించేసుకోవాలి. నేర్చుకున్నాం చిన్న చిన్న టిప్స్, తెలియాలిగా మనకు అవి. దానికోసం మళ్ళీ వస్తువులు ఇలా కర్వ్ వచ్చేలాంటివి మనకు స్కేల్స్ అవి కొనుక్కోవటం. ఎన్ని కొనుక్కున్నామో దాని మీద దృష్టి పెడితే రమ్మగారు ఆటోమేటిక్గా ఏం కొనాలి, ఏం చేయాలి చేస్తూ ఉంటే ఐడియాస్ ఫామ్ అవుతుంటాయి. అంతే. ఇప్పుడు మనం ఫ్రెండ్ సర్కిల్లోనే మనకు కుట్టడం వచ్చు, ఫ్రెండ్ సర్కిల్ని బయటికి పోనివద్దు, మన దగ్గరే ఉంచుకోండి. వాళ్ళ బట్టలు కుట్టినా మన టైం వెళ్ళిపోతుంది హాయిగా. ఖర్చులకు డబ్బులు వస్తాయి, మన కాళ్ళ మీద మనం నిలబెడుతున్నామన్న భావన వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రజల్లో మన చుట్టూతా సమాజంలో మనము ఒక మనిషిని పెంచుకునే అవకాశం వస్తుంది. మన ఫ్యామిలీ మెంబర్స్లో కూడా, మన పిల్లల్లో కూడా రెస్పెక్ట్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. సమయం వృధా చేయకుండా ఊరికే వీళ్ళవి ఆసెమ్మ ఓసెమ్మ కబుర్లు చెప్పుకోవటము, ఇదేనే ఇదినే అని మాట్లాడుకోవటము, ఎంతసేపు ఎవరెవరివో విషయాలు యూట్యూబ్లో చూసుకుంటూ కూర్చోటము, పనికి మాలిన వ్యవహారాలకి వెళ్ళి వృధాగా ఇంట్లో గొడవల, మనకు అలా లేదు వాళ్ళకి అలా ఉంది, ఈ చింతలు పడకుండా నేనేం చేయగలను అని ఆలోచించి మీరు చేయగలిగిన ఏ పనినైనా చేయొచ్చు. నేనైతే ఎప్పుడు ఈ టైలరింగ్ బేస్డ్ వ్యవహారాలు నాకు చాలా ఇంట్రెస్ట్. ప్రతి వాళ్ళకి ఈ సలహా చెప్తుంటాను నేను, ఈ పని చేయండి, మీతో పాటు ఇంకో 3-4 కూడా మీరు పని ఇవ్వగలుగుతారు. ఇప్పుడు అవకాశాలు చాలా ఉన్నాయి, పబ్లిక్ అవ్వటానికి మనకి జనరల్గా వెళ్ళటానికి, మార్కెటింగ్కి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. కొంచెం బ్రెయిన్ వాడండి, మొదట ఏదైనా చేద్దాము అన్న నిశ్చయానికి రండి. ఇదేం పెద్ద బయటికి రోజు టైం ప్రకారం వెళ్ళక్కరు, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు పని చేసుకోవచ్చు. ఖాళీగా ఉండద్దమ్మా, ఏదో ఒక పని చేయండి. దానివల్ల మీకు కొంత డబ్బులు రావాలి, కొంత మంచి పేరు రావాలి, కొంత ఏమిటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ట్రై చేసి చూడండి. డెఫినెట్గా. నమస్తే.